లోక్సభ మూడో దశ పోలింగ్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్లోని నిషాన్ అయ్యర్ సెకండరీ స్కూలులో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో ప్రధాని ఓటు వేశారు. అనంతరం ఓటర్లను కలుస్తూ ఆప్యాయంగా పలకరించారు. వారితో కరచాలనం చేశారు. ఈ క్రమంలో ముందు కంటి చూపులేని ఓ యువతి దగ్గరకు వెళ్లి మాట్లాడారు. ఆమె ప్రధానిని దగ్గరకు తీసుకునేందుకు ప్రయత్నించగా ఎస్పీజీ గార్డ్ అడ్డుకున్నారు. దీంతో ప్రధాని అతడిని వారించారు. అనంతరం మోడీ ఓ చిన్నారిని ఎత్తుకొని కొద్దిసేపు ఆడించి ముద్దాడారు. ఆ తర్వాత ఓ వృద్ధురాలు మోడీకి ఆప్యాయంగా రాఖీ కట్టారు. ఇలా ఓటు వేసిన తర్వాత ప్రధాని మోడీ పోలింగ్ బూత్ వెలుపల పెద్ద సంఖ్యలో గుమ్మికూడిన జనాలతో మమేకమయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరోవైపు ప్రధాని మోడీ ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత దేశ ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు చాలా ప్రాధాన్యత ఉందని, అందుకే అందరూ తరలివచ్చి ఓటు వేయాలని దేశ పౌరులను కోరారు.